సో ఒకసారి శరత్ సార్తో కూడా మాట్లాడదాం. శరత్ సార్ ఒకసారి అందుబాటులో ఉంటే, అడ్వకేట్ శరత్ సార్ కూడా పదే పదే చెప్తా ఉండే కవిత పోదు, హాజరు కాదు, విచారణకు పోదు అని పదే పదే చెప్తా ఉండే. ఒకసారి అడ్వకేట్ శరత్ సార్తో కూడా మాట్లాడదాం. శరత్ సార్ కూడా పూర్తి అవగాహన ఈ లిక్కర్ స్కామ్ విషయంలో ఉంది. లిక్కర్ స్కామ్ కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి ఇబ్బంది వచ్చినా కానీ సో మా పక్షాన అండగా నిలుస్తున్న సీనియర్ అడ్వకేట్ శరత్ కుమార్ సార్తో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ గుడ్ ఈవినింగ్ సార్, నేను లైవ్లో ఉన్నా, మీరు ఫ్రీగా ఉన్నారా? ఫ్రీగా ఉన్నా, చెప్పండి సార్. లిక్కర్ స్కామ్లో కల్వకుట్ల కవితకు నోటీసులు ఇచ్చారు, మనం కూడా మొన్న మాట్లాడినాము. సో ఈరోజు విచారణకు ఆమె హాజరు కావాల్సిన అవసరం ఉండే, ఆమె విచారణకు హాజరు కాలేదు. అవును, ఏం చెప్తారు సార్, ఎందుకు విచారణకు హాజరు కాలేదని మీరు అనుకుంటున్నారు? అంటే ఆమెకు తెలుసు కదా, ఇప్పుడు 41A నోటీసు ఇచ్చిన పర్పస్ ఏంటి అంటే, జనరల్ గా 41 నోటీస్ ఏ దేశంలో ఇస్తారు అని అంటే, ఎప్పుడు ఏ వ్యక్తిని అయితే అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఈ దేశంలో, వాళ్ళ నుంచి కొన్ని క్లారిఫికేషన్స్ తీసుకుంటే సరిపోద్ది అనే భావనకు ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వస్తాడో అప్పుడు 41A నోటీస్ ఇస్తారు. అట్లనే ఇచ్చారు. ఇప్పుడు ఈమె ఏమంటదంటే, నీకు ఏ డౌట్స్ ఉన్నాయో అది నేను నివృత్తి చేస్తా, ఇక్కడ ఇచ్చే చేస్తా సార్, నేను ఇంటర్నెట్ లో ఆన్లైన్ లో మీరు నన్ను ఏ ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నకు సమాధానాలు ఇస్తా, నేను అక్కడ దాకా రావాల్సిన అవసరం ఏముంది, నేను ఇక్కడ చాలా పనులలో ఉన్నాను, ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఉన్నాను, కేవలం రాజకీయ ఉద్దేశాలతో నన్ను ఎలక్షన్ క్యాంపెయిన్ చేయకుండా చేయడానికి మీరు ఈ రకమైన నోటీసులు ఇచ్చారని ఆమె ఆరోపణ చేసింది. అవును, చేసేసి ఆమె పోలేదు. సో ఇప్పుడు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ దగ్గర ఉన్న ఆప్షన్ ఏంటంటే, ఈమెకి మేము నోటీస్ ఇచ్చినా కానీ ఈమె రావట్లేదు, ఈమె మాకు సహకరించట్లేదు కాబట్టి మాకు ఈమెను అరెస్ట్ చేసే అవకాశం ఇవ్వండి అని చెప్పి మెజిస్ట్రేట్ ద్వారా పర్మిషన్ తీసుకొని వారెంట్ తీసుకొని వచ్చి అరెస్ట్ తీసుకొని పోవాలి. అదొక ప్రక్రియ. రెండోది ఏంటంటే, సపోజ్ ఒకళ్ళు ఎప్పుడైతే ఈమెను అరెస్ట్ చేయాలన్నటువంటి ఆలోచన ఎప్పుడైతే వస్తుందో, అంటే వారెంట్ అటు తీసుకుంటారో, ఆమె ఇక్కడ కోర్టులలో అప్రోచ్ అవుతుంది, నన్ను ఎట్లా వారెంట్ చేస్తారు అది ఇది అని, ఇక్కడ యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవడమో ఇంకేదైనా చేయడమో చేస్తుంది అనమాట. అట్లా సార్ ఇప్పుడు రాజకీయ నాయకులకు సపరేట్ చట్టాలు అట్లా ఏముండే కదా, ఈమె ఏ 41A నోటీస్ అయితే వాళ్ళు జారీ చేసినారో దాన్ని ఉపసంహరించుకోవాలనే డిమాండ్ను అధికారుల ముందు పెడతా ఉంది, అట్లా ఏమన్నా అవకాశం ఉంటుందా? అయ్యో, ఇప్పుడు ఇదేదో రాజకీయాల కోసమని పత్రికలలో పేర్లు రావడానికి అని ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంది. ఆమె అన్ని లంగ లక్షణాలే కదా, ఆమె ఎన్నడో సూటిగా ఉంది, ఎన్నడో సీదా ఉంది. నేను మీకు ఎన్నడో ఏడాది క్రితం చెప్పినాను కదా, కవిత అరెస్ట్ కాదు, కవిత పోదు, కవిత ఏది కాదు అని. అంత లోపాయకార ఒప్పందంలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయి. ఒకవేళ అరెస్ట్ చేసినా తీరా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే కంటే ముందు అప్లో చేసి ఒక వారం రోజులు ఉంచుకొని బయటకు వదులుతారనమాట. అవకాశం ఉందా సార్ ఏమన్నా విచారణకు హాజరు కాలేదన్న ఆ రీజన్ తోటి అరెస్ట్ చేసే అవకాశం మనకు అనిపిస్తుందా మీకు? నాకు తెలిసైతే ఏం లేదు. ఇప్పుడు వాళ్ళు ఏం రెస్పాండ్ కాలేదు కదా. ఈమె నిన్ననే ఆల్మోస్ట్ ఇది ఈమెయిల్ ద్వారా ఇన్ఫార్మ్ చేసింది కదా, ఐఎమ్ నాట్ ఇన్ అ పొజిషన్ టు అటెండ్, ఐ వోంట్ అటెండ్ అని. అసలు యాక్చువల్లీ ఆమె రాసిన మెయిల్ లో ఐఎమ్ నాట్ ఇన్ అ పొజిషన్ టు, నేను అటెండ్ అయ్యే పరిస్థితిలో లేను అని చెప్పింది. పత్రికల వాళ్ళకు నేను అటెండ్ కాను అని చెప్పింది. అట్లా ఇప్పుడు రీజన్ ఏమంటుందంటే, సార్ ఎంపీ ఎలక్షన్స్ రాబోతామని నేను ఆల్రెడీ షెడ్యూల్ ప్రిపేర్ చేసుకున్నా, రాష్ట్ర వ్యాప్తంగా తిరగాలి, నా పార్టీని గెలిపించుకోవాలి అన్న రీజన్ కూడా కనిపిస్తా ఉంది. రీజన్ అదే, అధ్యక్షురాలు కాదు ఆమె, పార్టీలో ఆమెకి ఏం లేదు, ఆమె ఓన్లీ ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్సీ. ఎంతో మంది ఎమ్మెల్సీలలో ఆమె కర్త. తెలంగాణ జాగృతికి బీఆర్ఎస్ కు సంబంధం లేదు. ఆమె పార్టీ ఆమె ఏ పార్టీ ఆమె చెప్పింది కదా, నేను జాగృతి తరఫుననే ఎమ్మెల్సీ అయినాను, జాగృతి యొక్క కాంట్రిబ్యూషన్ వల్లే నాకు గుర్తింపు తప్ప ఐఎమ్ నాట్ పార్ట్ ఆఫ్ బీఆర్ఎస్ అని అన్నది కదా. ఆమెకు నరం లేని నాలుగే ఎటువంటి తడే తిరుగుతుంది అనమాట. ఇప్పుడు బీజేపీ అవసరం కోసమైనా ఏమన్నా లోపడేసే అవకాశం ఉంటుందా సార్? అంటే బీజేపీ వాళ్ళకు అసెంబ్లీ ఎలక్షన్లో ఈ కవిత అరెస్ట్ కూడా ఒక రీజన్ అయింది కదా, వాళ్ళు ఓటమికి పాలు కాని కారణం. అట్లా ఏమైనా ఉంటుందా? బీజేపీ అవసరం కోసమైనా కవితను పంపించే అవకాశం అట్లా ఏమైనా కనిపిస్తుంది? బీజేపీకి అవసరం లేదు, ఇప్పుడు బీజేపీకి అవసరం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఆ వాదన చేసే అవకాశం కూడా లేదు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని చెప్పే అవకాశం లేదు. ఇప్పుడు కాళేశ్వరం మీద ఏం చర్యలు తీసుకోపోకుండా మీరు బీఆర్ఎస్ ఒకటే, అందుకే మీరు కావాలనే చేస్తున్నారు అన్నారు. తర్వాత అంటే మన ఇది కాంగ్రెస్ కు అనుకూలంగా బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్న ఒక పత్రికాధిపతితోని మన వార్త రాయించుకున్నాడు కదా, బీఆర్ఎస్ అనేది ఒక పార్టీ ఉంటేనే గాని కాంగ్రెస్ యొక్క మనుగడ ఉండదు, లేకపోతే కాంగ్రెస్ పతనం గ్యారంటీ, బీజేపీకి ఎక్కువ స్థానాలు వచ్చేటట్టుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోద్దని ఒక ప్లాంటెడ్ స్టోరీ రాయించుకున్నారు కదా. అవును, కానీ అది అట్లా కాదు. ఇక్కడ క్వశ్చన్ అది కాదు.
క్వశ్చన్ అట్లాంటిది ఏం లేదు. అంటే చెప్తున్నాను మీకు, బిఆర్ఎస్ ని రక్షించేటువంటి బాధ్యత ఇప్పుడు కాంగ్రెస్ తీసుకున్నట్టుగా కనపడతా ఉంది. ఎందుకంటే ఇంత గగ్గోలు పెట్టి అసెంబ్లీ సమావేశాలలో అన్ని ప్రకటనలు చేసి 100 ఫీట్ల లోతులో బొంద పెడతా అది ఇది అని అన్న వాళ్ళు ఒకటేసారి సైలెంట్ గా అయినారు. తర్వాత చేసేటువంటి నియామకాలలో కూడా ఎక్కడ కూడా ఏ రకంగా కూడా అంటే అసలు ఎవరిని పట్టించుకోవడమే లేదు కదా ముఖ్యమంత్రి. ఇప్పుడు బీఆర్ఎస్ విధానాలలో సార్ ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసిపోయినారు అంటున్నారా మీరు? కలిసిపోయినాయా లేదని ఇప్పుడే ఇదమిద్దంగా చెప్పలేం, కానీ ఇంకా కొద్దిగా చూడాల్సి వస్తుంది వీళ్ళ ప్రవర్తన, ఇంకా ఏం జరుగుతుంది అనేది కొంత చూసినాక మనం ఒక నిర్ధారణకు రావచ్చు. ఇప్పుడు ప్రతి వాళ్ళు ఎట్లయితే వాళ్ళను అబ్జర్వ్ చేస్తున్నారు అట్లా మనం కూడా అబ్జర్వ్ చేస్తా ఉన్నాం ఎక్కడ ఏం జరుగుతుంది అని. యా సార్, గత కొన్ని రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న, మీరు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉన్నారు, కాంగ్రెస్లో జరుగుతున్న పరిమాణాలు మేము కూడా అబ్జర్వ్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న గతంలో మనందరం అన్నాం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దొంగలు, ప్రజల రక్తాన్ని తాగుతా ఉన్నారు, ఇబ్బంది పెడతా ఉన్నారు పదే పదే అంటుండే ఆ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని మళ్ళీ మీ కాంగ్రెస్ పార్టీ ఎంకరేజ్ చేస్తూ ఉంది, కండువాలు కప్పుతా ఉంది కదా, దీన్ని మీరు స్వాగతిస్తూ ఉన్నారా? ఎట్లా స్వాగతిస్తామండి? ఇప్పుడు అక్కడ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆఫీస్ లో ఉన్న చెత్త గాంధీ భవన్ లో వేస్తే అది బంగారం అయితే అంటే అట్లా ఆ వలసవాదులందరికీ అవకాశాలు ఇచ్చి ఇప్పుడు ఇంతకు ముందే నేను వి హనుమంతరావు గారి ప్రెస్ కాన్ఫరెన్స్ చూసినాను. వారు తన ఆవేదన వ్యక్తం చేసిన విధానం చూసిన చాలా బాధ అనిపించింది. పార్టీని నమ్ముకొని దశాబ్దాల కాలం పార్టీతో ఉన్న వాళ్ళందరినీ కాదని నిన్నగా ఉన్న చేరినటువంటి వాణ్ణి వీడిని చేర్చుకొని వాళ్ళకు టికెట్లు గ్యారంటీ అని చెప్పుకోవడం ఏ రకంగా బాగుంటది? ఇప్పుడు బలహీన వర్గాల వాళ్ళకే కనుక ఒకవేళ సికింద్రాబాద్ టికెట్ ఇవ్వాల్సి వస్తే చాలా మంది ఉన్నారు బీసీలు హైదరాబాద్ లో కాంగ్రెస్ కు సంబంధించిన వాళ్ళు. బొత్తు రామ్మోహన్ కి ఎందుకు ఇవ్వాలా? లేకపోతే వాడి హనుమంతరావుకు మొన్న ఎమ్మెల్యేగా ఓడిపోయినాడు, మళ్ళా వాడికి ఎందుకు టికెట్ ఇవ్వాలా? ఇవన్నీ ఉంటాయండి, అంత ఈజీగా కాదు ఈ రాజకీయము, ఈ ఏకపక్ష నిర్ణయాలు ఇవన్నీ రాహుల్ గాంధీతో సరైన విధానాల్లో డిస్కస్ చేయాలి, పార్టీ అధిష్టాన వర్గం దృష్టికి తీసుకుపోవాలి. కాకపోతే ఏంటంటే మా కాంగ్రెస్ నాయకులలో చాలా మందికి అధిష్టానంతో డైరెక్ట్ గా సంబంధాలు లేకపోవడం వల్ల ఇంతకాలము వీళ్ళు చేసిందే ఆడిందే ఆట పాడిందే పాట సాగింది. ఇప్పుడు అట్లా కాదు కదా. అవును. కాబట్టి ఇప్పుడు తప్పకుండా ఇట్లాంటి ఏకపక్ష నిర్ణయాల మీద డెఫినెట్లీ పార్టీ హైకమాండ్ ను దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ విషయాలన్నిటి మీద చర్చ జరగడం జరుగుతుంది. ఇప్పుడు హనుమంతరావు గారు ఒక పర్టినెంట్ పాయింట్ రేజ్ చేసినారు, వారంత సీనియర్ లీడర్ ఎవరు లేరు. ఆయన అన్నాడు అసలు ఎందుకు బీసీలను ఎందుకు నువ్వు దగ్గర తీయట్లేదు, బీసీలకు ఒక్క పోస్ట్ అయినా ఎందుకు ఇవ్వలేదు అని అడిగాడు. ఇప్పుడు ఇంతకుముందు ప్రెస్ కాన్ఫరెన్స్ నేను చూసినాను ఆయన మాట్లాడిన మాటలు. నాకు ఖమ్మం లోక్సభ సీట్ కావాలా అని అన్నాడు. ఖమ్మం నుంచి కాంటెస్ట్ ఉండకపోవాలా అని చెప్పి రేణుకా చౌదరికి రాజ్యసభ ఇచ్చారు. మరి అదే రాజ్యసభ టికెట్ హనుమంతరావు గారికి కూడా ఇవ్వగలుగుతుండే. ఇప్పుడు చిన్న పిల్లోడైన అనిల్ కుమార్ యాదవ్ కి ఇచ్చే రాజ్యసభ సభ్యత్వము ఆయనకి ఇవ్వాల్సి కదా. పార్టీకి ఆయన కంటే ఎక్కువ లాయలిస్ట్ ఎవరున్నారండి? హనుమంతరావు గారి కంటే ఎక్కువగా పార్టీకి విధేయుడిగా ఉన్న వాళ్ళు ఎవరు? ఒక దశలో రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకించిన వ్యక్తి కూడా ఎప్పుడైతే సోనియా గాంధీ ఈయనను పిసిసి అధ్యక్షుడిగా చేయాలన్న ఒక నిర్ణయం చేసిన తర్వాత పూర్తిగా క్రమశిక్షణ గల కాంగ్రెస్ నాయకుడిగా రేవంత్ రెడ్డికి అనుకూలంగా నిలబడ్డాడు. అవును, మొత్తం తిరిగినాడు రాష్ట్రం అంతటా. మన ఎన్నికలలో చాలా ప్రచారం చేస్తున్నాడు. ఆయన వయసుతో నిమిత్తం ఆయనకు ఆరోగ్యం సహకరించకుండా కానీ వారానికి 2-3 సార్లు గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారు సార్, నేను కూడా చూసిన. మరి పార్టీకి ఆయన చేసిన సేవల్ని మనం ఎప్పుడు గుర్తిస్తున్నట్టు? అరే చిన్నప్పుడు అవకాశాలు వస్తేనేమో నీకు వయసు లేదు అని చెప్పి అవకాశాలు ఇవ్వరు, కొద్దిగా పెద్ద వయసు వచ్చినాకైతే మీరు ముసలోళ్ళు అని చెప్పి అవకాశాలు ఇవ్వరు. ఇది ఎట్లా? ఇది అన్యాయమే కదా. అవునవును. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్ సార్. సో అది అడ్వకేట్ శరత్ కుమార్ సార్ చెప్తా ఉన్నాడు. సో కల్వకుట్ల కవితని ఈ రీజన్ పెట్టుకొని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో మళ్ళీ ఈమె లోకల్ కోర్టులను కూడా ఆశ్రయించే అవకాశం ఉంటుందని చెప్తారు.